హలో హాయ్ ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్య? మనమైతే బాగున్నాము. చాలా రోజుల తర్వాత మనమైతే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాము మన ఛానల్లో. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, కొన్ని కారణాల వల్ల మనం వీడియో అయితే చేయలేకపోయాము. బై ద వే, ప్రస్తుతానికి నేనున్నది బోరబండలో సున్నం చెరువు అనే ప్రాంతంలో. సున్నం చెరువు బోరబండకి కొంచెం దగ్గరలో, అంటే బోరబండ నుంచి మాదాపూర్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉండే చెరువే సున్నం చెరువు. అక్కడ ఈరోజు హైడ్రా తన యొక్క కోపాన్ని చూపిస్తుంది. ఎలా అంటే తెలిసిందే కదా, ఇక హైదరాబాద్లో ఎక్కడ చూసినా హైడ్రా అనే మనకు వినబడుతుంది. సో ఇదే ప్రాంతంలో సున్నం చెరువు పక్కన అనుకున్న ఏవైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయో అవి మాత్రం కూల్చడం జరుగుతుంది. ఇంకా ఎఫ్టీఎల్ జోన్లో లేకపోతే బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో అవి అయితే కూల్చేయడం జరుగుతుంది. మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇదైతే కంప్లీట్గా కూల్చడం జరుగుతుంది. ఇంకా ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో దానికి 1 డే పర్మిషన్ అయితే ఇచ్చారు ఇంకా ఖాళీ చేయడానికి. మిగతా అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇంకా తెలిసిందే కదా, హైడ్రా ఎవరి మాట వినట్లేదు. తన యొక్క పంజా అయితే మనకు అంటే అక్కడున్న అంటే ఎఫ్టీఎల్ జోన్లో ఎవరైతే ఇల్లు కట్టడం చేయడం జరుగుతుందో వాళ్ళ మీద అయితే కురిపించడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే ఈ విషయంలో చాలామంది అయితే బాధపడుతున్నారు. మరి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే నోటీస్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. కొంతమంది అయితే ఇంకా మాకు కనీసం 1 అవర్ 2 అవర్ అన్న పర్మిషన్ ఇస్తే వాళ్ళ సామాన్లు తీసుకోవడానికన్నా బాగుంటుంది, లాస్ ఉండకుండా మేము షిఫ్ట్ చేసుకునే వాళ్ళమని చెప్తున్నారు. మరి నాకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మట్టుకు అయితే వీళ్ళకి ఎప్పుడో ఇచ్చారు అని చెప్తున్నారు కొంతమంది నోటీసు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ హైడ్రా గురించి తెలుసుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. గవర్నమెంట్ ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతవరకు చేయట్లేదు అన్న విషయాన్ని. అంటే చెరువు కానుకొని ఎవరైతే కబ్జాలు గట్రా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాని మట్టుకే హైడ్రా అయితే తన ఉత్పాదన అయితే చూపిస్తుంది. రావాలి అని మేము అందరం కలిసి కాంగ్రెస్కి గెలిపించుకొని వచ్చినాం. మేము గెలిపించుకొని వచ్చినాక ఒక 500 రూపాయలు సిలిండర్ ఇచ్చి ఇప్పుడు ఆ సిలిండర్ ఎడా పెట్టుకోవాలి. బీదోళ్ళు ఇల్లే లేదు వాళ్ళకు, సిలిండర్ ఎడా పెట్టాలి వాళ్ళు. లేడీస్కి బస్ కిరాయి ఫ్రీ అన్నారు. ఏం లాభం? ఇదంతా ఇల్లు లేకుంటే వాళ్ళ బస్సులని పండుకోవాలా? ఇప్పుడు బస్సులలో పండుకోవాలా? ఎడా పండుకోవాలి? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ట్యాక్స్ కట్టినాం, ఇయర్లీ మున్సిపల్ ట్యాక్స్ కట్టున్నాం, అంతా ట్యాక్స్ పోయి ఉన్నాం, అంతా కట్టున్నాం. బీదోళ్ళకు టార్గెట్ చేసేది ఏందబ్బా? పెద్దోళ్ళకి చేయండి టార్గెట్ చేస్తే. సార్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్లో పూర్తి స్థాయి ఎవరికైనా ఒక న్యాయం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చింది. చాలా వరకు దీనికన్నా ముందు కూడా కూర్చువేత మొదలుపెట్టింది. కానీ కేవలం శని ఆదివారంలో ఎందుకు కూర్చువేస్తున్నారని అడిగితే కోర్టుకి వెళ్ళడానికి కూడా, అంటే అక్కడ నుంచి స్టే తీసుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా శని ఆదివారంలో కూర్చువేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కోర్టుకి ఎట్లా వెళ్ళాలి బీదోళ్ళు? కోర్టు బీదోళ్ళకి ఏమైనా లా తెలుసా? బీదోళ్ళకి ఏమైనా చట్టం తెలుసా? బీదోళ్ళకి ఏమైనా చదువుకొని ఉన్నారా? వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని రావాలా? అదే ఉంటే ఉన్నోళ్ళతోని ఛాలెంజ్ చేయండి, వాడు కోర్టుకి పోయి స్టే తీసుకొని వస్తాడు. అందరినీ కూల్చేస్తుంది తిరుపతి రెడ్డి అన్నకు కూడా ఎందుకు కూల్చలే? ఎప్పుడు కూల్చాడు? ఇదంతా హైదరాబాద్ అయినాక లాస్ట్ అమ్మల ఓల్డ్ సిటీకి ఎందుకు వెళ్తలేరు? ఎందుకు ఆడపోతే వీళ్ళకి ఏమైనా ఆదవుతుందా? ఓల్డ్ సిటీ మొత్తం, బాత్పల్లి మొత్తం దాంట్లోనే, రెడ్డి ల్యాబ్ దాంట్లోనే ఉన్నది. ఆడ ఎందుకు పోతలేరు? ఏమైనా లాబీ ఉన్నదా వీళ్ళది? అన్న వాళ్ళ ఇంటి దగ్గరనే నోటీసులు ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చారు. టైం ఇచ్చారేమో, వీళ్ళకి కూడా సామాన్ తీసుకొచ్చి టైం ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకోటి ఏంది, ఇప్పుడు అది ఏదైతే తిరుపతి రెడ్డి వాళ్ళు ఉన్నారో ఆ పక్క దుర్గం చెరువు ఆనుకొనే ఒకటి కేఫే పెట్టారు.
వస్తాడు చంద్రబాబు అడిగినాడు మన మీటింగ్లో చంద్రబాబు నారాయణ సంస్థలు అడిగినాడు కావాలని వాడికి ఎందుకంటే వాడు ముందున్నాడు వాడు పెట్టేది ముందుతలేం కాబట్టి కరెక్ట్ కావాలనుకుంటున్నాం. ఇది హైడ్రా కూల్చి వేసిన బిల్డింగ్, 4-5 అంతస్తుల బిల్డింగ్ కూల్చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమ్ గోదాం కైండ్ షెడ్స్ ఉంటే అవి కూడా కూల్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ కూల్చడం జరుగుతుంది. కనీసం కూల్చడానికి టైం కూడా ఇవ్వలేరు. కూల్చేస్తున్నామని ఫైన్ నోటీస్ ఇవ్వలేరు, చేసారు చేసారు. ఇప్పుడైతే వీడియో ఏదైతే చూస్తున్నారు కదా అది కంప్లీట్గా ఫుల్గా చూడండి. మరింత ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ఏదైతే అవైలబుల్గా ఉంటే అయితే కంపల్సరీ మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నేను మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తుంటాను. సో కీప్ వాచింగ్ కేఈ మోటో బ్లాగ్స్. జనాలు అయితే ज़्यादा